అన్నగారు మా వ్యూవర్స్ అందరూ హైడ్రా గురించి చాలా అడుగుతున్నారు. మన ఇల్లు ఏ విధంగా ఉంది? ఇక్కడ మనకు బడంగపేటలో అయితే ఈ చుట్టుపక్కల చెరువులు లేవు, నాలాలు లేవు, తర్వాత కాలువలు లేవు. ఇక్కడ వచ్చేసి పూర్తిగా మిట్ట ప్రాంతం ఇది. మనకు ఈ ఏరియాలో మనము ఏది చెక్ చేసుకోవాలన్నా కానీ రెవెన్యూ మండల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఇప్పుడు హైడ్రా కూడా మొత్తం పూర్తి వివరాలు ఇచ్చేసింది. మనము పూర్తిగా 1-2 సార్లు లీగల్గా విత్ ఫీల్డ్ మీద కూడా టోటల్గా వెరిఫై చేసుకొని హైడ్రా గురించి ఈ రోజు రావచ్చు. బహుశా మేము ప్రాపర్టీ విషయంలో కూడా 1-2 సార్లు ఇంత ఖరీదవుతుంది కాబట్టి ఇంత డబ్బుల విషయంలో కూడా చాలా సార్లు 1-2 సార్లు ఆలోచించి మేము ప్రాపర్టీ విషయంలో కన్స్ట్రక్షన్ చేస్తామండి. ప్రాపర్టీ విషయంలో 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మేము కన్స్ట్రక్షన్ చేస్తాము. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఇక్కడ ఎలాంటి డౌట్స్ లేవు. ఈ బడంగపేటలో మేమున్న ఈ సర్వే నెంబర్లో కానీ ఈ పరిధిలో కానీ అలాంటి హైడ్రాకి సంబంధించిన ఇబ్బందులు ఏమీ లేవండి. హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే బడంగపేటలో మంచి కన్స్ట్రక్షన్ తో ఇల్లు చూస్తున్నారో అలాంటి వారి కోసం బడంగపేట్ మెయిన్ రోడ్ నుంచి నా వెనుక కనబడుతున్న ఇల్లు వాకబుల్ డిస్టెన్స్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. ఇల్లు యొక్క పూర్తి వివరాలు తెలియాలంటే దయచేసి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయదని మాయకమనవి. వీడియో చివరిలో మనం బిల్డర్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా దయచేసి ఓనర్ కాల్ చేయరు కానీ మాయకమనవి. మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ రోడ్డు కనెక్టివిటీతోని మంచి ఓనర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలకు వెళ్దాం. ఇల్లు యొక్క పూర్తి వివరాలకు వెళ్లే ముందు మనం లొకేషన్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు మాతృశ్రీనగర్ రోడ్ నంబర్ 7 లో ఉంటుంది. ఈ మాతృశ్రీనగర్ రోడ్ నంబర్ 7 అనేది బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఏదైతే మీరు ఈ పెద్ద రోడ్ చూస్తున్నారో ఈ పెద్ద రోడ్ వచ్చేసి మనకు బడంగపేట టు ఆదిబట్ల టీసీఎస్ వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్. అలాంటి రోడ్డుకు కేవలం 300 మీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా ఆదిబట్ల టీసీఎస్ కు ఇల్లు నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్న ఏరియా. ప్రతి ఒక్కరికి ఈ రోజులలో ఓఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఓఆర్ ఎగ్జిట్ నంబర్ 13 రావిరాల నుంచి కేవలం ఇక్కడికి చేరుకోవడానికి 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 11 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అంటే హార్డ్లీ మీరు 15 మినిట్స్ జర్నీలో ఇక్కడికి చేరుకోవచ్చు. సాగర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మనకు అతి దగ్గరలో బాలపూర్ ఎక్స్ రోడ్ ఉంటుంది. అది కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇల్లు చుట్టూ ఎటు చూసుకున్న లొకేషన్ హైలైట్స్ చాలా బాగున్నాయి. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 150 గజాలలో G+1 కట్టడం జరిగింది. ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూసుకున్నట్లయితే మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు. ఇక దీని డైమెన్షన్ విషయానికి వస్తే 22.5 × 60 డైమెన్షన్స్ లో ఉంటుంది. 2450 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. మనకు డ్రైనేజ్ కృష్ణ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. చూసుకోండి ఎంత మంచి విశాలమైన పార్కింగ్ ఉందో. ఇంత విశాలమైన పార్కింగ్ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుంది. 22.5 × 60 సైజులు తక్కువ ఉన్నా కానీ వీళ్ళ ప్లానింగ్ బాగుంది కాబట్టి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. మెట్లకు కూడా మంచిగా మనకు రెడ్ గ్రానైట్ వైట్ పట్టెలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ తోనే ఇవ్వడం జరిగింది. మెట్ల కింద వచ్చేసి ఒక బాత్రూము ఇన్వర్టర్ పాయింట్ కూడా పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నైతే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్డు పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి మనకు గేట్ దిమ్మెలకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్తున్నాను. ఇది చూసుకునేది మనకు 5000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే G+1 ఇల్లు ఉంది. భవిష్యత్తులో మీరు ఇంకో ఇల్లు కట్టుకున్నా కానీ పుష్కలంగా నీళ్లు ఉండాలన్న ఉద్దేశంతో అంత పెద్ద సంప్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి పార్కింగ్ ఎంత బాగుందో. ఒక 3 కార్లు ఒక 3 బైకులు పట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఉంది. ఫ్లోరింగ్ చూసుకునేది మనకు రెడ్ గ్రానైట్ వైట్ పట్టీలతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నైతే మనకి ఇది సింహోదారం మనకి ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. చూసుకోండి మంచి
గ్లాస్ ఫ్రేమ్ తోని మంచి వుడ్ కలర్ తోని మంచి ఫినిషింగ్ తోని ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీన్ని పక్కకు వచ్చేసి మనకు చూసుకోండి మనకు గోల్డ్ పట్టీలతో మంచి టైల్స్ తోని ఎక్సలెంట్ డిజైన్ తోని వాడారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా గల్లివ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈ పోర్షన్ వచ్చి మనకు 2 BHK పోర్షన్. పార్కింగ్ అయితే చాలా బాగుంది. చూసుకోండి ఇందులో మనకు దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి ఇండియన్ టెక్ తో వాడడం జరిగింది. మంచి ఫినిషింగ్ తో చాలా బాగుంది. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా SS స్టీల్ మంచి స్టాండర్డ్ కంపెనీ గల హార్డ్వేర్ అయితే వాడడం జరిగింది. ఇటు చూసుకుంటే వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తుతోని మంచి మెటీరియల్ వాడడం జరిగింది. ఇప్పుడు హాల్లో చూసుకోండి హెల్ షేప్ హాల్ ఇవ్వడం జరిగింది. మనకు ఫ్లోరింగ్ చూసుకుంటే బ్లాక్ గ్రానైట్ తోని వైట్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. చూసుకోండి ఇటు మనకు టీవీ యూనిట్ కూడా ఎంత చాలా బాగా ఇచ్చారో చూసుకోండి. దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే డైనింగ్ ఏరియా చూసుకోండి. డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంది. మంచి 2 వెంటిలేషన్ పరంగా విండోలతో చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి వైట్ టైల్స్ తోని మంచి గోల్డ్ పట్టీలతో మంచి ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు యూ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని ఇద్దరుండి వంట చేసుకునే విధంగా చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. మంచి అందమైన టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా ఒక విండో తోని ఇక్కడ కూడా చూసుకోండి అన్ని రకాల సెల్ఫ్లతో చాలా బాగా ఇచ్చారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ తోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఇల్లు చుట్టూ మనం స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రతి ఒక్కటి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్ లో మనకైతే చేరుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియల్ ఉందో ఇందులో ఇండియన్ కల్చర్ తోని మంచి అందమైన టైల్స్ తోని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చిల్ల బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఇందులో ఒక దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ అయితే మొత్తం బ్లాక్ గ్రానైట్ తో వాడడం జరిగింది. చూసుకోండి అన్ని రకాల మన భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాస్తు ప్రకారంగా ఇందులో డోర్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తుకు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ దీని పక్కకు ఆనుకొని మాస్టర్ బెడ్రూమ్ ఉంది. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒక 6x6 బెడ్ వేసుకొని ఈజీగా పడుతుంది ఇందులో. ఎందుకంటే చాలా విశాలంగా ఉంది. వీళ్ళ ప్లాన్ చాలా బాగుంది కాబట్టి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా మంచి ఒక విండో భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ గా వచ్చిందో చాలా పెద్దగా వచ్చింది. ఇంత పెద్ద బాత్రూమ్ రావడం కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మంచి అందమైన టైల్స్ తోని అన్ని రకాల వెంటిలేటర్ తో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇది కింద పైన కలిసి 2450 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. చూసారు కదా విశాలమైన పార్కింగ్ 2 BHK పోర్షన్. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్ ఉంది. ఎలా ఉందో చూద్దాం. కింద అయితే చూసారు కదా విశాలమైన పార్కింగ్ 2 BHK పోర్షన్. అది రెంటల్ పరంగా చాలా బాగుంటుంది. ఏదైతే మీరు ఈ పైన ఈ పోర్షన్ చూస్తున్నారో ఇది కూడా 2 BHK పోర్షన్ ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకోండి మనకు బాల్కనీ ఎంత విశాలంగా ఉందో. 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్ తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్ తోని టప్ అండ్ వేర్ గ్లాస్ తోని ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడ్ కలర్ తో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సింహదానం చూస్తున్నారో పైన కూడా మనకి ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. మంచి గ్లాస్ ఫ్రేమ్ తోని ఎక్సలెంట్ మెటీరియల్ వాడి చాలా బాగా ఇచ్చారని చెప్పవచ్చు. మంచి అందమైన టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇందులో కూడా మనం ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి ఫ్రెండ్స్ మనకు సిట్అవుట్ ఏరియా ఎంత చాలా బాగా ఇవ్వడం జరిగిందో. ఇది సిట్అవుట్ ఏరియా లాగా వాడుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ వైట్ పట్టీలతోని ఈ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోని రూప్ లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా మీ అందమైన ఫొటోస్ పెట్టుకోవడానికి కూడా మంచి ఒక సెల్ఫ్ మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. మనం సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలా ఆలోచిస్తామో అలా ఆలోచించి కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఒక పెద్ద విండో UPVC విండో విత్ గ్రిల్స్ తోని అది కూడా మెష్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఏదైనా ఫోటోలు పెట్టుకునేటట్టు కూడా మనకు అన్ని రకాల చాలా బాగుంది. చూసుకోండి ఎంత మంచి పార్టిషన్ తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి డిజైన్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియాలకి హాల్లోకి ఎంటర్ అయినాం. చూసుకోండి హాల్ కూడా ఎంత విశాలంగా ఉందో. వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక 2 రెక్కల డోర్ ఇవ్వడం కాకుండా ఇటు వెళ్ళినట్టయితే మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా
ఎక్సలెంట్. చూసుకోండి ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, గిన్నెలు కట్టుకునే విధంగా అన్ని రకాల చాలా మంచిగా ఇచ్చారు. మంచి టైల్స్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇటు చూసుకుంటే మనకి ఇది టీవీ పాయింట్ లెక్క వాడుకునే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా చూసుకోండి హాల్లో కూడా మంచి రూప్ లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకి ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా ఒక పెద్ద విండో వచ్చింది కాబట్టి వెంటిలేషన్ కు ఎక్సలెంట్ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ కూడా అన్ని రకాల మన సామాన్లు పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చూసుకోండి మంచి ఒక సెల్ఫ్ తోని మంచి అందమైన లైట్లతోని ఎక్సలెంట్ డిజైన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి మన సొంతంగా ఎలా ఆలోచిస్తామో అలా ఆలోచించి కట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక రూమ్ ని పూజ చేసుకునే విధంగా మంచి సెల్ఫ్ తోని, వైట్ టైల్స్, గోల్డ్ పట్టీలతోని, మంచి వెంటిలేషన్ పరంగా విండోతో, ఇందులో కూడా మనకు మంచి ఫాల్సింగ్ లైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో యు ఆకారంలో ఒక ముగ్గురు నలుగురు వంట చేసుకునే విధంగా విశాలమైన ప్లాట్ఫామ్ తోని, బ్లాక్ ప్లాట్ఫామ్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని కూడా చాలా విశాలంగా ఉంది. చూసుకోండి ఇందులో కూడా మనకు ఒక విండో, అన్ని రకాల సెల్ఫ్లు కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుంది. హాల్ మంచిగా ఉంది, డైనింగ్ చాలా బాగుంది, అన్ని రకాల ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి. ఇందులో కూడా మనకు ఇండియన్ కల్చర్ తోని, మంచి అందమైన టైల్స్ తోని, వెంటిలేటర్ తో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. కింద పార్కింగ్ ఉంది కాబట్టి మనకు తక్కువ సైజులో వచ్చిన బెడ్రూమ్ లో పైన పార్కింగ్ లేదు కాబట్టి మనకు చూసారు కదా మనకు సిట్అవుట్ ఏరియా, హాలు చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. 2 దివాన్లు వేసుకొని ఇద్దరి పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా చూసుకున్నా గానీ మనకు పైన ఫాల్స్ సీలింగ్ విషయాలు చూసుకున్న మంచి డిజైన్లతోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల మనకు సెల్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తోని ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ దీని పక్కకు ఆనుకొని మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ లో ఒక లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో 10x10 అంటే కింగ్ సైజ్ బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. ఇందులో వెంటిలేషన్ పరంగా మంచి 2 పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇలా ప్లానింగ్ చాలా బాగుంది. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. చూసుకోండి ఫాల్ సీలింగ్ ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క డిజైన్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకోండి ఇటు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోండి. ఇందులో కూడా ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్ద బాత్రూమ్ ఇవ్వడం అనేది చాలా వీళ్ళ ప్లానింగ్ గొప్పతనం అని చెప్పుకోవచ్చు. మంచి అందమైన టైల్స్ తోని అన్ని రకాల ప్రతి ఒక్కటి వెంటిలేటర్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీంట్లో వాడే ప్రతి ఒక్క నల్లలు కానీ మీకు సింకులు కానీ మంచి కంపెనీ ఇవ్వబడితే దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇల్లు చూసారు కదా మనకు చాలా బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి బిల్డర్ తోనే మాట్లాడడం జరుగుతుంది. పైన ఎలా ఉందో ఒకసారి లొకేషన్ చూద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసారు కదా కింద మనకు G+1 హౌస్ చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఆ దూరంగా ఎల్లో కలర్ బిల్డింగ్ చూస్తున్నారో అది పాంచజన్య హై స్కూల్. ఆ హై స్కూల్ ఫేసింగ్ తోనే మనకు బడంపేట మెయిన్ రోడ్ ఉంటుంది. అలాంటి రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది. చూసుకోండి ఎంత విశాలమైన ఫ్లోరింగ్, మంచి ఫ్లోరింగ్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఏదైతే పైన చూసుకుంటే మనకు పరుగోలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి కన్స్ట్రక్షన్ తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ రూమ్ కు సమాంతరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక పిల్లర్ కూడా హైలైట్ చేయబడింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే వాస్తు ప్రకారంగా ప్రతి ఒక్కటి వాస్తు అనుగుణంగా ఇవ్వడం జరిగింది. మనతోని ఈ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్ గారు ఉన్నారు. తన మాటల్లో దీని రేట్ ఎంత ఉందో తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం అండి. ఇల్లు అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. దీని రేట్ ఎంత అంటారు ఒక్కసారి మా వ్యూవర్స్ చెప్పండి. 1,20,00,000 అనుకుంటున్నాము. దాంట్లో మంచి గుడ్ మెటీరియల్ వాడినాము. మంచి వాస్తు ప్లానింగ్ తోటి ఆర్కిటెక్చర్ మంచిగా చేసినాము. డస్ట్ కానీ వేరే ఇతర ఆర్డినరీ మెటీరియల్ వాడకుండా మంచి మెటీరియల్ తోటి మంచి కన్స్ట్రక్షన్ చేసామన్నమాట. ఇప్పుడు 1,20,00,000 చెప్తున్నాము కానీ నెగోషియబుల్ ఉంటుంది. వాళ్ళ పేమెంట్ కండిషన్ బట్టి మన బ్యాంక్ లో ఎంత వరకు అప్రూవల్ అవుతుంది సార్? 80% ఫుల్ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ప్రొఫైల్ మంచిగా 85 అన్ని నేషనల్ బ్యాంక్స్ లో అన్నిట్లలో వస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు బిల్డర్ గా అయితే చాలా క్లియర్ గా ఉన్నారు. ఎందుకంటే మంచి మెటీరియల్ వాడి ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా చూసారు కదా. ఇల్లు అయితే చాలా బాగుంది. లొకేషన్ పరంగా చాలా బాగుంది. ఇంకా మీకేమైనా ఈ ఇల్లు గురించి డౌట్ ఉన్నా ఈ లొకేషన్ కు రావాలన్నా అన్నగారి నంబర్ పైన ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా
డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే, లొకేషన్ పరంగా సరే, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు మంచిగా చెప్పే మంచి వ్యక్తి. ఫ్రెండ్స్, ఏ డౌట్ ఉన్నా అన్నగారికి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.